వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర్. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు 2025 విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం అనగా మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7గా చెప్పడం జరిగింది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు అనగా బృహస్పతి 2025 మే 14 వరకు మేషరాశి వారికి ద్వితీయ భావంలో వృషభ రాశిలో సంచరిస్తూ మీ మాటకు విలువను, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, సమాజంలో గుర్తింపుని, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని ప్రసాదిస్తాడు. 2025 మే 14 తర్వాత గురువు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మీకు అది తృతీయ భావం కావడం వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క సహకార లోపం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అనగా కొంతమంది వ్యక్తులు సహాయ నిరాకరణ చేసి మీకు అసౌకర్యాన్ని కలిగించేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది. అయినప్పటికీ విద్యారంగంలో పనిచేసేటువంటి వారికి, విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. నిరంతరం కష్టపడుతూ కష్టాన్నే దైవంగా భావించేటువంటి ఈ మేషరాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గురువు సానుకూలంగా సంచరిస్తూ 40% శుభ ఫలితాలని, అవకాశాల్ని అందించే వాతావరణం కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం పూర్తిగా వ్యయభావమైనటువంటి మీనరాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల వ్యయ శని మీకు ఏలినాటి శని ప్రారంభమైంది అని చెప్తోంది. కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీ కర్మను తీసుకోవడానికి, మీరు చేసినటువంటి కర్మలన్నింటినీ కూడా రుణం తీర్చుకోవడానికి కర్మకారకుడు మీకు వ్యయంలోనికి వచ్చాడు. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మేషరాశి వారు ఈ సంవత్సరంలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతూ ఉంటారు. కష్టాన్ని దైవంగా భావిస్తారు. మీ కష్టానికి తగినటువంటి ఫలితము, గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న అవమానాలు ఏర్పడినప్పటికీ మీ ప్రతిభ, మీ శక్తి, మీ శ్రమ మిమ్మల్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు. ఏలినాటి శని వచ్చినటువంటి సందర్భాల్లో చాలామంది జాతకులకి విపరీత రాజయోగం రావడం వల్ల ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మేషరాశి వారికి వ్యయములోనికి శని రావడం వల్ల ఒక ఉన్నత పదవి కానీ, నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ప్రతి శనివారము ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వహించండి. శని భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోండి. ఈశ్వరార్చన మరింతగా మీకు శని యోగాన్ని కలిగించి మిమ్మల్ని అదృష్టవంతులు చేయడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి మరొక అదృష్టంగా భావించేటువంటి సందర్భం రాహువు 2025 మే 18 నుంచి లాభభావములోనికి అనగా కుంభరాశిలోనికి వెళ్తున్నాడు. ఇదివరకు వ్యయములో మీనరాశిలో సంచరించినటువంటి రాహువు కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహువు లాభభావంలో 11వ భావంలో సంచారం ఈ సంవత్సరం అంతా కొనసాగించడం వల్ల విపరీతమైనటువంటి ధైర్యాన్ని, విపరీతమైనటువంటి లాభాన్ని, విపరీతమైనటువంటి నూతన ఆదాయాన్ని మీరు అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ఉంటాయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటి వారికి కూడా మంచి లాభాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
విదేశాలకు సంబంధించినటువంటి ఎగుమతి దిగుమతుల వ్యాపారస్తులకు కూడా అధికమైనటువంటి అవకాశాలని లాభాలని అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం బాగుంటుంది. నూతన సంస్థలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా 11వ భావంలో రాహు మీకు 100% సుఫలితాలను అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇదివరకు కన్యారాశిలో 6వ భావంలో ఉన్నటువంటి కేతువు, దైవకారకుడైనటువంటి ఈ కేతు గ్రహము మే 18 వరకు మీకు 6వ భావంలోనే ఉండి రుణ రోగ శత్రు విముక్తిని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత 5వ భావానికి ఆయన వెళ్తాడు. అనగా 2025 మే 18 నుంచి సింహరాశిలోనికి కేతువు సంచారం కొనసాగించడం వల్ల ఈ 5వ భావంలో కేతు ఉన్నటువంటి సందర్భంలో మీరు భగవంతుని నమ్ముకోండి, నిత్యం దైవారాధన చేయండి, మంత్రోచ్చారణలతో స్తోత్ర పారాయణాలతో మీరు భగవంతునికి అర్చిస్తూ తీర్థయాత్రలు ఎన్నో కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో సంతానం విషయంలో కానీ లేకపోతే ఆత్మీయుల విషయంలో కానీ ఇష్టంగా చేసేటువంటి చిన్న చిన్న విషయాల్లో మీకు కాస్త నిరాశ ఎదురయ్యేటువంటి పరిస్థితి పంచమ కేతువు ఇస్తారు. ఈ పంచమ కేతువు ఇచ్చేటువంటి కొన్ని విషయాలకు నిరాశకు సంబంధించినటువంటి దోషాల నుంచి మీరు బయటపడాలంటే నిత్య గణపతి ఆరాధన చేయండి, గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి, గణేశాష్టకం చదువుకోండి. ఈ పంచమ కేతువు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ జన్మరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ విశ్వావసునామ సంవత్సరములో మేషరాశి వారికి 2025 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కొన్ని కోర్టు కేసులు పరిష్కరించుకునే దిశ కనిపిస్తుంది. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. భూములకు సంబంధించిన లాభాలు అందుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం కనిపిస్తుంది. 2026 ఫిబ్రవరి, మార్చి నెలలో నూతన భూములు కొనుగోలు వల్ల కానీ లేకపోతే వాహనాలు కొనుగోలు వల్ల కానీ కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, కుటుంబంలో శుభకార్యాల యొక్క ఆనందాన్ని మీరు అందుకోగలుగుతారు. ఈ కుజగ్రహం మీకు ఈ సంవత్సరము 50 నుంచి 60% సుఫలితాలను అందించేటువంటి పరిస్థితి ఈ జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీకు ఏర్పరుస్తున్నాడు అని చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ విశ్వావసునామ సంవత్సరంలో జూలై 13 నుంచి ఆగస్టు 13 వరకు అధికారుల యొక్క సహాయంతో నూతన అవకాశాలని, ఆదాయాన్ని, అభినందనని అందుకునే దిశగా మీరు ముందుకు వెళ్తారు. రాజకీయ నాయకులకి రాజకీయ పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేకపోతే అధికంగా ఆదాయాన్ని కానీ అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే 2025 సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మీరు విజయాలను సాధించుకోగలుగుతారు. మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. 2026 జనవరి, ఫిబ్రవరి మాసంలో కూడా ఈ రవి సానుకూలత వల్ల మీరు మరింతగా అభివృద్ధిని, ఆదాయాన్ని, అభినందనల్ని అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా సూర్య భగవానుడు మీకు 60% ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉపయోగపడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సరంలో ఈశ్వరునికి పూజలు నిర్వర్తిస్తూ, నిత్య గణపతి ఆరాధన చేస్తూ, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటూ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శన భాగ్యంతో ఈ మేషరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.